ఇది నెంబర్ వన్ రెండా ముఖ్యమంత్రి, నెంబర్ 1 చెప్పిగాడు. ఇద్దరు అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి ₹1 కూడా ఉండదు మాకు. అంటే ఈ రోజు ఇంట్లో కూడా పోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు ఇల్లు కూలుస్తా అంటే మా పిల్లలు అడిగారన్నా ఏం సమాధానం చెప్పలేదు. ఇల్లు ఎందుకు కూర్చున్నారు డాడీ అమ్మ అనేసి అడిగితే ఖమ్మంలో జరుగుతున్న భూదాం బోర్డు భూముల ఇల్లు విషయాలు వాళ్ళు ఏడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది వీనికి. వాళ్ళ ఆర్ధనాదాలు వీనికి బ్లెస్సింగ్స్ లా ఉన్నాయంట. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినా. అరే రేవంతుద్దీన్, అసలు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజల పాలన అని చెప్పేసాను. ప్రజల పాలన అంటే ఏంది? రాష్ట్రాన్ని ప్రజలతో పాలించాలని ప్రజల పాలన అంటారు. మరి నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ రాష్ట్రంలో ఉన్న ప్రజలను పరుగులు పెట్టిస్తున్నావు. ఇదా ప్రజా పాలన అంటే? ఇంకా నీకు తోడు మీ పార్టీ నాయకులు క్వశ్చన్ అడిగితే ఎట్లా దెంగేసింది ఒకసారి. పోలీసులు మోహరించారు అక్కడ వెలుగుమట్టలోని. ఒక్కడు కూడా నోరిప్తలేడు. నవరంధ్రాలు మూసుకొని దెంగేస్తారు. నువ్వు ఇన్ని చేస్తున్నావు, దానికి మంచి మూల్యం చెల్లించుకుంటావులే. కర్మ అనేది ఒకటి ఉంటది. కర్మని దేవుడు వదిలిపెట్టినా గానీ నిన్ను మాత్రం కర్మ వదిలిపెట్టినా. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.